ఆరోగ్యంపై ప్రధాని వాకప్ చేశారు. ఇటీవల తాను కేసీఆర్ను ఓ టీవీలో చూశానని, బాగా సన్నబడ్డారని మోదీ అన్నారు. ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ప్రశ్నించగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్నారని ఎంపీలు తెలిపారు. తన మాటగా కేసీఆర్ను అడిగానని చెప్పమన్నారు ప్రధాని మోదీ. రేవంత్ రెడ్డి సర్కార్కు హనీమూన్ ముగిసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని తెలిపారు. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయనని విమర్శించారు. అన్ని విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. కేసీఆర్ బహిరంగ సభలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం కామెడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న 66% నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్కు రావాలని సవాల్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్స్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచామన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదని ఎద్దేవా చేశారు. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని అన్నారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ముఖ్యమంత్రికి స్పష్టత లేదని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దెబ్బకు పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వెళ్తున్నాయని చెప్పారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పడానికి రేవంత్ ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో 50%, అసెంబ్లీ ఎన్నికల్లో 30% సీట్లు బీసీలకు ఇచ్చామని గుర్తు చేశారు. విద్యా, ఉపాధిలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్వయంగా చెప్పారని అన్నారు.